అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మీకు తెలిసిన టాపికే, కాకపోతే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి కొన్నిసార్లు అంటే మనకి కాకుండా ఇంట్లో వాళ్ళ లేదా వయసు అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు లేదా ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళ ఆధార్ నంబర్కి ఏ నంబర్ ఇచ్చింటారో అది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా ఫోన్ మిస్ అయ్యో, నంబర్ మిస్ అయ్యో, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దానివల్ల మళ్ళీ ఆ నంబర్ ఎలా తెలుసుకోవాలా అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. అది ఎలా చేయాలంటే నేను మీకు చూపిస్తా, స్క్రీన్ మీద మీకు చూపిస్తా. మీరు కూడా అది చూసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు వితౌట్ ఓటీపీ. దీనికి ఓటీపీ ఏం అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ మీరు ఎలా చేసుకోవాలో ఈజీగా అని నేను చూపిస్తాను. స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి ఒకసారి. UIDAI అని టైప్ చేస్తే కింద వచ్చేస్తుంది. అది ఫస్ట్ ఉంది కదా, అది ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి వెల్కమ్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మై ఆధార్ అని ఉంది కదా, దాని పక్కనే కింద గెట్ ఆధార్లో కింద డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ దీంట్లో డాష్ బోర్డ్ అని క్లిక్ చేసేస్తే దాని తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఆధార్, రిట్రైవ్ ఆధార్, వెరిఫై ఈమెయిల్ నంబర్ ఇట్లా అంతా వస్తుంది. దీంట్లో ఫుల్ లాస్ట్కి వచ్చేస్తే లాస్ట్ లైన్లో చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంటుంది. దాంతో క్లిక్ చేసి ఈడ ఎంటర్ ఆధార్ నంబర్, ఎవరైతే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఎంటర్ చేయాలన్నమాట. వాళ్ళది ఎగ్జాంపుల్కి నేను ఒక ఆధార్ నంబర్ క్లిక్ చేస్తాను, ఎంటర్ చేస్తాను. చూడండి, ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఉంది కదా రైట్ సైడ్లో మనకి, అది చూసుకొని ఇలా కొట్టేస్తే ప్రొసీడ్ ఇచ్చేయండి. ప్రొసీడ్ ఇచ్చేస్తేనే వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఏజ్ బ్యాండ్ అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్నారు ఆ మధ్యలో చూపిస్తుంది. మళ్ళీ జెండరు, స్టేటు, ఏ స్టేట్ వాళ్ళు ఉన్నాయి. మొబైల్ నెంబర్ లాస్ట్లో ఉంది కదా 849 అని, అట్లా అంటే లాస్ట్ 3 డిజిట్ 100%గా తెలుస్తుంది అనమాట. ఇంకా మిగతాది తెలుసుకోవచ్చు కదా, లాస్ట్ నెంబర్ తెలిస్తే ఇంకా మిగతా నెంబర్ తెలుసుకోవచ్చు. అట్లా ఇదండి ఎలా తెలుసుకోవాలని ఈ వీడియోలో చూపించడం జరిగింది. అండ్ ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి ఎలా ఉంది ఎలా లేదు అని. మళ్ళీ ఇతరులకి షేర్ చేయండి, అప్పుడే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.